వెల్కమ్ టు క్రియేటివ్ సరిత. మీరు ఇప్పుడు చూడబోతున్నారు ఫిష్ పులుసు ఏ విధంగా చేసుకోవాలో. ఓకే, హాఫ్ కేజీ చేపలు తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ కారం వేసి, తగినంత పసుపును వేసి, ఆ తర్వాత దానికి గాను ఉప్పును జోడించి, ధనియాల పొడి వేసి, ధనియాల పొడిని వేసి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత, ఇలా ఎందుకు కలపడం అంటే చేపలకి చాలా టేస్ట్కి తగ్గట్టుగా ఉంటుంది. మెంతులు, జీలకర్ర, చింతపండు రేకులు 5-6 తీసుకోవాలి. పసుపు తగినంత, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ మెంతులు అండ్ జీలకర్ర బాణీలో వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి. రెడ్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలి. ఇలా రెడ్ కలర్ వచ్చిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత బాణీలో నూనె పోసి 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి, జీలకర్ర వేసి, నేను ఏదైతే 3 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానో 3 ఆనియన్స్ అందులో వేసి బాగా డీప్ ఫ్రై చేయాలి. రెడ్ కలర్ వచ్చేంత వరకు వాటిని బాగా వేయించాలి. ఇలా రెడ్ కలర్ అయ్యేంత వరకు వేసి బాగా వేయించి రెడ్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చల్లార్చిన తర్వాత వాటిని గ్రైండ్ చేసుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేయించుకున్న తర్వాత వాటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మనం ఏదైతే వేయించుకున్నామో మెంతులు, జీలకర్రను కూడా బాగా గ్రైండ్ చేసుకొని మెత్తగా పొడి చేసుకొని, ఏవైతే ఆనియన్స్ వేయించుకున్నామో మనము వాటిని అందులో వేసి చల్లార్చిన తర్వాత అందులో వేసి మెత్తగా మనము పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత మనము చింతపండు రెక్కలు తీసుకున్నాం కదా, వాటిని పులుసు తీసుకోవాలి. పులుసు రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అలా దాని నుంచి సూప్ తయారు చేసుకొని బాణీలో నూనె పోసుకున్న తర్వాత మనము దాంట్లో కొంచెంగా జీలకర్ర వేసి, కరివేపాకు వేసి, మీకు అవసరం అనుకుంటే పచ్చిమిర్చిలు కూడా జోడించుకోవచ్చు. నేను ఇక్కడ పచ్చిమిర్చి వేయటం లేదు. వీటిని రెండింటిని కలియబెట్టి ఈ విధంగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ తీసుకొని బాగా వేయించాలి. కాస్తంత పసుపు కూడా వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఫిష్లో వేస్తాము, కాకపోతే ఇది కొంచెం అప్పుడు కొద్దిగా వేసి ఇప్పుడు మళ్ళీ కొంచెంగా వేసి జోడించి మంచిగా అల్లం వెల్లిగడ్డ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఆనియన్ పేస్ట్ దీంట్లో వేసి నూనెలో కొంచెం బాగా డీప్ ఫ్రై చేయాలి. ఇలా మంచిగా చక్కగా కలుపుకొని డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేసి బాగా కలిగి పెట్టాలి. ఇలా కలియపెట్టిన తర్వాత మనం ఏదైతే చేప ముక్కలు తీసుకొని వాటిని ఇందులో వేసి బాణీలో వేసి చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత తగినంత పులుసు పోసి, మీకు సూప్ చిక్కగా పెట్టుకోవాలనుకుంటే చిక్కగా పెట్టుకోవచ్చు, లేదంటే మీరు నార్మల్గా ఉంచుకోవాలంటే కూడా అలా కూడా ఉంచుకోవచ్చు. అలా పులుసు పోసేసి చక్కగా మీరు వాటర్ని జోడించుకొని కొన్ని చక్కగా చిన్న ఫ్లేమ్లో ఉడికించాలి. ఇలా చిన్నగా ఉడికించిన తర్వాత ఇలా మీకు కావాల్సిన క్వాంటిటీలో మీరు దీంట్లో 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి యాడ్ చేసుకొని, ధనియాల పొడి యాడ్ చేసుకొని మీరు దీన్ని మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత మీరు 10 మినిట్స్ వరకు ఖచ్చితంగా ఉంచేసి ఇలా చిక్కబడిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని గార్నిష్ చేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకొని